సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏమేమి హార్వెస్ట్ చేయబోతున్నానో అయితే ఈరోజు చూడడానికి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధికా జయచంద్ర. సో మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటంటే హార్వెస్టింగ్ వీడియో అనమాట. ఇది నా ఫస్ట్ హార్వెస్టింగ్ వీడియో. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఏమేమి హార్వెస్ట్ చేయబోతున్నాను ఏంటి అనేది నేను కూడా చూడబోతున్నాను అని మీకు చూపించబోతున్నాను. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏమేమి హార్వెస్ట్ చేయబోతున్నానో అయితే ఈరోజు చూడడానికి. సో ఇక మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం మన పెరట్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేసి వెంటనే హార్వెస్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇంటి పక్కన ఇలా ఖాళీ ప్లేస్ ఉందండి. సో అక్కడైతే నేను మనం రోజు తినే కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి కదా, అవి కొంతవరకు అయితే వేసుకున్నాను. అవి కొన్ని అయితే ఈరోజు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అవైతే నేను హార్వెస్టింగ్ చేస్తూ మీతో వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇలా ఏవైనా కూరగాయలు పండించుకునే ప్లేస్ ఉన్నా, అవకాశం ఉన్నా పండించుకోవడం చాలా మంచిది హెల్త్ పరంగాను. ఎందుకు మంచిది అని చెప్తున్నానంటే, సో ఇప్పుడైతే కాలానికి అనుగుణంగా మన అలవాట్లు కూడా మారిపోయాయి. సో ఎప్పుడు మనం 24 గంటలు ఆఫీస్కి వెళ్ళడం రావడం, లేక వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ల్యాప్టాప్ ముందరే కూర్చోవడం, సో ఇలా మనకు అలవాటు అయిపోయింది. ఇలా గ్రీనరీలో ఉండటం చాలా తక్కువ అయిపోయింది. సో అదొక రీజన్ అనమాట. మన గ్రీనరీలో ఉండటం వల్ల మెయిన్గా మన మైండ్ హెల్త్ చాలా బాగుంటుంది. సో పీస్ఫుల్గా ఉంటుంది, అదొక రీజన్. ఇంకొక అదర్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కడైతే చిన్నపిల్లలు ఉంటారో దట్ టు సిటీలలో పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఈ వ్యవసాయం గురించి కానీ ఫార్మింగ్ గురించి కానీ అసలు కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు. మనకన్నా కొంచెం తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు అమ్మ నాన్న చేస్తూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం కాబట్టి. బట్ ఇప్పుడు పిల్లలకైతే, ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకైతే అసలు వీటి మీద ఏమాత్రం కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు. సో ఇలాంటివి అట్లీస్ట్ చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల వాళ్ళకి ఓహో ఇలా ఉంటుందా ఫార్మింగ్ అనే ఐడియా వస్తుంది. సో ఫుడ్ కూడా వేస్ట్ చేయరు ఇలా చేయడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న ఒక కాయ రావాలి అంటే అది ఎన్ని స్టేజెస్ దాటుకొని వస్తుందో తెలుస్తుంది. సో అలాంటప్పుడు ఫుడ్ ఎలా వేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అదొక రీజన్ అనమాట. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటే ఉంటాయి. వీలైతే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే లైక్ వాటరింగ్ చేసేదానికైనా, లేకుంటే ఇలాంటి హార్వెస్టింగ్ అప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళకి అసలైన వ్యవసాయం గురించి తెలియకపోయినా కనీసం ఒక మొక్క నుంచి కాయ ఎలా వస్తుంది, లైక్ పూలు ఎలా పూస్తాయి, ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఆ విధంగా అయినా మన పిల్లలకి కొన్ని విషయాలు నేర్పించిన వాళ్ళం అవుతాము. ఎవరైతే ఎక్కువ గ్రీనరీలో ఉంటారో వాళ్ళకి మానసిక రోగాలు అనేటివి దరి చేరవండి. ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో స్ట్రెస్లో ఉన్నా సరే ఇలా కాసేపు వచ్చి గ్రీనరీలో కూర్చున్నామంటే మన స్ట్రెస్ అంతా మాయమైపోతుంది, టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి మనకు తెలియకుండానే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇలా ఒక సిటీలో ఉంటూ పెంచుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఎక్కడా దొరకదు. అలాంటిది నాకు అదృష్టవశాత్తు మా ఇంటి పక్కన ఇలా ఖాళీ ప్లేస్ దొరికింది. ఈ సైట్ వాళ్ళు ఎప్పుడు ఇల్లు కడతారో తెలియదండి. బట్ అంతవరకు అయితే నేను ఇలా వెజిటేబుల్స్ ఫార్మింగ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అయితే నేను బెండకాయలు ఇంకా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడైతే గోరుచిక్కుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాతో పాటు మా బాబు కూడా ఉన్నాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు సరదాగా పక్కన నించొని. ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు వేసింటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం కదా, ఇవి ఎలా వస్తాయో చూసి తర్వాత నిదానంగా మంచిగా అన్ని రకాలు వేసుకుందామని అయితే నేను వీటితో స్టార్ట్ చేశాను.
హార్వెస్టింగ్ అనేది చాలా సరదాగా అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది కదా! నేను ఏదైనా హార్వెస్టింగ్ వీడియో చూసినప్పుడు అబ్బా! నేనెప్పుడు చేస్తానా అనుకుంటూ ఉండేదాన్ని. సో, ఫైనల్లీ నాకు టైం వచ్చిందనమాట. ఇలా మొక్కల్ని పెంచుకోవడం చాలా పెద్ద పనేమో అని కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏముండదు. మనకెప్పుడు కొంచెం ఖాళీ టైం దొరుకుతదో ఆ టైంలో చేద్దాం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కూరగాయలు అయిపోయాయండి హార్వెస్ట్ చేయడం. నెక్స్ట్ అయితే ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దాం. ఆకుకూరలు అంటే ఇక్కడ మెయిన్‌గా నా దగ్గర ఉండేవి గోంగూర మరియు పాలకూర ఉంది. సో, ఫస్ట్ అయితే గోంగూరని హార్వెస్ట్ చేద్దాం. గోంగూర ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశానండి. సో, గోంగూర చికెన్ చేశాననమాట అప్పుడు అమ్మ వాళ్ళొచ్చారు. నాకు చాలా నచ్చింది గోంగూర చికెన్. సో, మళ్ళీ ఈసారైతే గోంగూర అండ్ శనగగింజలు ఉంటాయి కదా! అవేసి కర్రీ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా వీలైతే పోస్ట్ చేస్తాను మన ఛానల్‌లో. ఆకుకూరలు ఏవైనా మనం వేర్లతో సహా పెరగనవసరం లేదండి. ఇలా ఆకులు తెంపుకుంటూ ఉంటే కొత్త ఆకులు అవే వస్తూ ఉంటాయి. ఫస్ట్ పెద్ద పెద్దగా ఉండే ఆకులు మనం తీసేస్తూ వచ్చామనుకోండి, కింద చిన్నగా ఉన్న ఆకులు బాగా పెరుగుతాయన్నమాట. ఆకుకూరలు పెంచుకోవడం చాలా తేలికండి. అసలు వీటికి ఏం మందు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అసలు ఎలాంటి పెస్టిసైడ్స్ ఉండవు. సో, ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇలా వీలు కానప్పుడు టబ్‌లో అయినా మనం ఈజీగా పెంచుకోవచ్చు. చాలా రోజులు వస్తాయి ఈ ఆకుకూరలు అయితే. సో, గోంగూర అయితే మరీ ముఖ్యంగా బాగా పెరుగుతుంది. గోంగూర అనేది చాలా అంటే చాలా హెల్తీ అనమాట. సో, మెయిన్‌గా ఆడవాళ్ళకు వచ్చే సమస్యలు కూడా ఈ గోంగూర కషాయం తాగడం వల్ల అయితే చాలా వరకు తగ్గుతాయని అయితే నేను తెలుసుకున్నాను. సో, ఎవరికైనా ఇలా పీరియడ్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవున్నా కూడా గోంగూర కషాయం మార్నింగ్ ఒక 21 డేస్ తాగడం వల్ల అది క్యూర్ అవుతుందంటండి. ఒకసారి ట్రై చేయండి. కింద పెంచుకోవడం అందరికీ వీలు కాదు కదా! సో, టబ్‌లో అయినా ఆకుకూరలు పెంచుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా బాగా పెరుగుతాయన్నమాట. అండ్ మనకు కూడా అదొక టైం పాస్ లాగా అవుతది. అండ్ మంచి హ్యాబిట్ కూడా. పాలాకు నేను ఆల్రెడీ 2 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి. నిన్న నైటే నేను పాలకూరతో చపాతీ చేశాననమాట. మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ఆకులున్నాయి కదా! అందుకనే అవి కూడా తీసి ఇంకా ఒకేసారి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర 2 రకాల పాలకూర ఉందండి. ఒకటి రెడ్ కలర్, ఇంకోటి గ్రీన్‌ది. సో, 2 హెల్తీనే. కాకపోతే 2 వెరైటీస్ లాగా ఉంటాయి. అంతే. సో, ఇవన్నమాట మొత్తం నా హార్వెస్ట్. సో, ఇదండి ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. సో, నేనైతే ఈరోజు పాలకూర, గోంగూర, ఇంకా చిక్కుడుకాయ, బెండకాయ, గోరుచిక్కుడు అండ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇంత హార్వెస్టింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.